ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండాలుగా దీవించుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని, మన క్రియలు ఎలా ఉన్నాయో పరిశీలన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండగలుగుతున్నామో కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈరోజు రెండో తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తిగా ఉన్నవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్న వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు ఇక్కడ తిమోతిని. పైకన్నా భక్తి పరులుగానే ఉంటాం. నేను తెల్లబట్టలు వేసుకున్నా, నన్ను పైకి చూసి వాళ్ళందరూ అమ్మో పాస్టర్ గారు అనుకుంటాడు. లోపలేమో ఇంకో రకం ఉందేమో వాడికి తెలియదుగా. నాలో ఏముందో నీలో ఏముందో ఎవరికైనా తెలుసా? అది మాత్రం దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు. నేను తప్పు చేయటం లేదులే అనుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. మనతోనే ఉండేవాడు. ఏది తప్పో ఏది ఒప్పో తీర్పు దినమందో మనం లెక్కప్ప చెప్పాలి. మనం అలా ఉంటున్నాం. ఈ రోజుల్లో అనేక మంది తన భక్తి అందరి ముందు కనిపించాలని ప్రయత్నిస్తారంట. ఈరోజు చాలామంది అదే పరిస్థితిలో ఉంటున్నారు. భక్తి పరులు నేనే భక్తి పరుని, నాకన్నా భక్తి పరులు లేరు, అందరినీ చిన్న చూపుకోవటం, అందరితో ఎడమెడంగా ఉంటాం, దూరంగా ఉండటం. దేవుడు అలా అంటారు మనం ఎవరిని కూడా. దేవుడు ఎవరినైనా ఆప్యాయతగా పలకరించండి, వాళ్ళని చక్కుని చేర్చుకోండి. ఎవరన్నా భేదవారు ఉన్నారా? ఎవరన్నా ఈరోజు పూట గడవని వారు ఉన్నారా? ఎవరన్నా రోగాలతో ఉన్నారా? రొప్పులతో ఉన్నారా? వాళ్ళ గురించి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. ఈ రోజుల్లో సేవకులైనా ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామనే ఆలోచనలో ఉంటున్నారు. అది ఎంతవరకు సమంజమో మనం ఒకసారి మనమే మన హృదయాలు పరిశోధించుకుందాం. దేవుడేమో ఒక దానిలో నడవమంటున్నాడు. మనం ఒక దానిలో వెళితే మనం దీవిస్తాడా? దేవుడు మనం అనుకుంటాం మనమేమో ఈరోజు జరగదేమో, నాకు ఎవరన్నా రూపాయి ఇస్తే నేను బతుకుతానేమో అనుకుంటా. 4 రోజులు నీరు పోయిడా? ఏలియాని కాకులతో పోషించాడు, నిన్ను నన్ను పోషించడా? సారేపతి 20 నిర్ధారాలని జీవితకాలము పోషించగలిగాడు, నిన్ను నన్ను పోషించడా? మనం ఒకరి మీద ఆధారపడాలా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. వారంట భక్తిలో యుక్తి ప్రవేశించినప్పుడు దానిని శక్తిని కోల్పోసి అపరాధ పాలవుతారంటాడు. అపరాధ పాలవటమే మరి ఏముంది? మరి ఒకళ్ళు ఏం చెప్తారంటే, అమ్మో నువ్వు దీంట్లోకి రా, నువ్వు కష్టపడకుండానే పైకి వచ్చేస్తావు, నీ రోగాలన్నీ పోతాయి, నీ ఖరీదు సమస్తము తీసేస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, నా వల్ల వీళ్ళందరూ రక్షించబడ్డారని మనం చెప్పుకుంటాం. అప్పుడే మనం మోసపోతాం. దేవుని ఎదుట ఎర్రివాళ్ళంగా ఆయన తీర్పులోకి రాక ఒక దినాన్ని మనం ఆయనకి లెక్కప్ప చెప్పవలసిన వారం అవుతాం. మనం అలా ఉండకూడదని కోరుకుంటున్నాడు. అభాసపడవద్దు. భక్తి కలిగిన వాళ్ళని కొంతకాలం తాము మోసం చేసుకోవచ్చు. కొంతకాలమే ఎవరిని చేసినా, మోసం చేసినా, ఏది చేసినా కొంతకాలమే మనం మోసం చేయగలం. తర్వాత మోసం చేయగలమా? వాళ్ళని తర్వాత మోసం చేయలేము, వాళ్ళ దగ్గర తలెత్తుకొని తిరగలేము. అది ఉండకూడదంటున్నాడు దేవుడు. మనలో ఎప్పుడూ కూడా భక్తి గలవారై ఉండి శక్తిని ఆశ్రయించండి అంటున్నాడు ఆయన. అంతే. నీ శక్తి ఏంటి? దేవుని మీద నువ్వు ఎంతవరకు ఆధారపడగలుగుతున్నావు, దేవుడిలో నువ్వు ఎంతవరకు ఉండగలుగుతున్నావు అని మనం లెక్క అడగజెప్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. భక్తి వాళ్ళమని యుక్తిని అనుసరించి శక్తిని ఆశ్రయించి వాటి వలన తమకు తామే చిక్కుల్లో పడి
అవమానం పాలవుతారని లేఖనాలు బట్టి తెలియపరుస్తుంది. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించు. వ్యర్థమైన జీవితాలకు పోక, వ్యర్థమైన ఆలోచనలకు పోక మన జీవితాలు మనమే కట్టుకుందాం. మనకు మనమే దేవుని సన్నిధిలో కనబడదాం. అలాంటి వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో కూడా మీతో చెప్పబడిన నీతి మాటలన్నిటినీ కనుకొని కానీ వారి క్రియల చొప్పున వారు చెయ్యకూడి, వారు చెప్పుదినే కానీ వారు చేయరంట. ఇక్కడ ఇంకొక మాట రాశాడు, చెప్పడం అయితే ఏదైనా చెప్పగలదు. నేను ఏదో వినేవాడు ఏంటనంట, యాదాంతం ఎన్నిసార్లు అయినా చెప్పవచ్చు అనేది ఉంటుంది కదా లెక్క. అది చెప్పేస్తాం మనం. అదే ఉంది, ఇదే ఉంది, ఊరినే తీసేస్తాను నా దేవుడు, ఊరినే నీకు కలిసి వస్తుంది, ఊరినే నుంచో దేవుళ్ళు కనపడు, నీకు అన్నీ తీసేస్తానంట. ఏమీ చేయకుండా బాధలు అనుభవించకుండా మన శ్రమలు అనుభవించకుండా ఎవరైనా మన శిష్యులు అలాంటి వారు ఉన్నారా? ఆయన 12 మంది శిష్యులు ఊరగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాలర్లు ఎంతో కష్టపడి సముద్రంలోకి వెళ్ళి వలలు వేసి ఎంతో వెరుకులు పడి ఇబ్బంది పడి ఎంతో నానా అవస్థలు పడి జీవం ఏర్పరిచే వాళ్ళకి ఏగేశాడు. సుంకం వంటి వాళ్ళకి ఏగేయించాడు. డాక్టర్ వైద్యుడు ఏగేశాడు. అలాగే ఎవరికి తగిన ముక్తిలో వాళ్ళకి ఏగేశాడు. అంతేగాని ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎవరిని కేగేయరు. మనం కూడా ఈ రోజుల్లో మనం ఖాళీగా ఉండాలి. మన సుఖంగా మన జీవితం వెళ్ళబొచ్చాలి. మన జీవితంలో ఏ ఆటంకం రాకూడదు. అన్నీ దేవుడు మనం సమకూర్చాలని ఆలోచన మనం ఉండక మనం కష్టం చేస్తూ కూడా దేవుని ఎదుట ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితి నాలో ఉందా? అలాంటి వారంగా ఉంటే నీతిమంతులు అంటారు. నీతిమంతులు అన్నింటినీ గైకొనని అంటున్నాడు. సంసోను ఏమయ్యాడు? ఒకప్పుడు నీతిమంతుడే. తల్లిదండ్రుల ప్రార్థన వల్ల దేవుడు కనికరించి బిడ్డనిస్తే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎదిగి ఎంతో బలశాలిగా పేరొందాడు. ఏమైంది? పాపం చేసి దిగజారిపోయేసరికి కళ్ళు బీకే స్థితిలోకి వచ్చేసాడు. కళ్ళు నెత్తికొస్తే ఏముంది మరి? దేవుడు తలుసుకుంటే ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు కదా. దేవుడు కూడా పక్షపాతి కాదు. మనకి మనం ఏ క్రియలు బట్టి నడుస్తున్నాము, ఎలా నడుస్తున్నాము ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటాను కాదు. దేవుని మన క్రియలు కనబడాలంట దేవుని ఎదుట. ఆ క్రియలు నీకు నాకు ఉన్నాయో ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకొని దేవునికి అప్పగించుకుంటావా? ఈ రాత్రి కలదయ్యా, నేను ఇప్పటివరకు భక్తి గల వారిని నటించానేమో అయ్యా, ఇప్పటి వరకు నేను భక్తిగా మాటలు యుక్తిగా మాట్లాడానేమో. నాలో ఒక దోషాన్ని ఉంటే తీసివేయ్యా, నాలో ఆ దోషాన్ని ఉంటే తీసివేయ. ఇక మీదటైనా నా కుటుంబానికి మేలైన మార్గంలో నడిపించుకుంటానయ్యా. నా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నేను తీర్చుకుంటానయ్యా. సోమరిలాగా తిరక్క నీ సన్నిధిలో కనబడతానయ్యా. సోమరిలు ఎవరు కూడా తిండికి అర్హులు కాదని నీ లేఖనాలు బట్టి తెలుస్తున్నాయి. పని చేయని వాడు ఎవడో కూడా తిండికి యోగ్యుడు కాదంట. అది మేము చేస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించనైనా నీ చిత్తంలో మేము ఉండటం సహాయం చేయ్యా. అయ్యా, మేము నీతి గల మాటలు చెబుతున్నామని యుక్తి గల మాటలు మాట్లాడుతున్నామేమో. ఒకసారి మాలో ఉన్న దేశాన్ని యుక్తి గల మాటలు తీసివేయ్యా. నీ సన్నిధిలో మేము గడిపే కృపను మాకు దయచేయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుందామా? కృపలో భద్రపరచయ్యా. నీ రాజ్యాన్ని మమ్మల్ని వారసులు చేయ్యా. మేము బయట భక్తి పనులమే కాదయ్యా. నీ రక్తంతో కడగబడి నీ రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులుగా చేర్చాం. మా అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కృపను మాకు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకుందామా? వారి క్రియలు చప్పున వారు చేయక వారు అపరసుపాలయ్యారని ఉందయ్యా. నీ చిత్తంలో నువ్వు నేర్పయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని దేవుడి ఎదుట నిత్య రాజ్యానికి వారసులవుతాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.